ఉన్నాడో, పిల్లలు తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించినారో చూడగలిగినాం. నీవు గొప్ప దేవుడవు, ప్రేమ గల తండ్రివి. తల్లులుగా పిల్లలను ఎట్లా పెంచాలో, పిల్లల తల్లికి ఎట్లా లోబడనో విన్నటువంటి మాటలు ప్రతి బిడ్డ హృదయంతో నింపమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డను దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయించి 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనే మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనము. మన సిబిసి నుంచి, తల్లి సంఘం నుంచి బ్రదర్ వై లాబెల్సన్ మన మధ్య ఉన్నారు. దయించి వారు ఈ మాట పైన వారు మనతో మాట్లాడతారు. జీవాధిపతి అయినటువంటి యేసు వారి పేరిట ఈ యొక్క శుక్రవార దినాన ఆరాధనలో పాల్గొన్నట్టుకు విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సంఘ కాపరి సుధాకర్ పాస్టర్ గారికి, కార్యవర్గ సభ్యులకు, ప్రెసిడెంట్, ట్రెజరర్, సెక్రటరీ గారిలో కూడా మనకు వందనాలు తెలియజేస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించిన సెంటర్ వ్యాప్తి సంఘ కార్యవర్గానికి కూడా ఈ సంఘం వందనాలు తెలియజేస్తున్నాను. నాతో పాటు నా సతీమణి మాధురి, నా చిన్న కుమారుడు అక్షయ్ డెనిహెన్, ఆంటీ విజయ్ కుమార్, చిట్టం విజయ్ కుమార్ ఆంటీ గారితో కలిసి అస్మత్పేట్ బ్యాప్టిస్ట్ సంఘంలో ఈ యొక్క వాక్యాన్ని పంచుకుంటకు ఆ దేవాది దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఒక మారు ఆయన తట్టు చూస్తూ చిన్న ప్రార్థనలో గడిపి వాక్యంలోకి వెళ్దాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థించుకుందాం. ప్రేమల తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం మందు ఆయన మీ సన్నిధిలో ఈ రీతిగా చేరి ప్రార్థించుటకు ఇచ్చినటువంటి శ్రేష్టతను బట్టి వందనాలు. మా హృదయ ధ్యానము మీరు ఎరిగినటువంటి దేవుడు యొక్క బోధనలో మీ కృపాను దయచేయమని, మా నోటి మాటలు మా హృదయ ధ్యానం కేవలం మీ దృష్టికి అంగీకారములు ఉన్నట్లు కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇంతవరకు 3 సిలువలో పలికినటువంటి 7 మాటల్లో 3 మాటలు మనం చూస్తున్నాము. ఇంకో 3 మాటలు చూస్తాము. అయితే మొదటి మాటలో తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెవరు వీరిని క్షమించమని చెప్పినారు. బట్ 4వ మాటకు వచ్చేసరికి నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి, ఏలి ఏలి లామా సబక్తాన్. ఈ బైబిల్లో మనం చదివినటువంటి ఇందులో చూసాం కదా, మత్తయి 7:46లో చెప్పబడినటువంటి మాట ఏంటి అంటే ఏలి ఏలి లామా సబక్తాన్. కొత్తగా లేదంటే ఇంకొక భాషలో ఉన్నటువంటి ఈ యొక్క వచనం ఏంటి, అది ఏలి ఏలి లామా సబక్తాన్. ఎందుకు యేసు వారుగా ఈ యొక్క మాటని ఆ విధంగా పలకడం జరిగింది? ఒక చిన్న ఉదాహరణతో మీకు నేను వాక్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. మొదటగా యేసు ప్రభు వారిని అప్పగించింది ఎవరు? రోమియోల, యూదుల, మత పెద్దల, ఎవరమ్మా? శిష్యులు, రైట్. ఇంకా సరే, ఈ ప్రశ్నను ఒక్కసారి పారు చేద్దాం 2 నిమిషాల కొరకు. ఇంకొక ప్రశ్న, యేసు ప్రభు వారు మానవుడా దేవుడా? గుడ్. సో మనం నేర్చుకునే కొన్ని విషయాలు, యూదా ఇస్కరియోతు యేసు ప్రభు వారిని అప్పగించారని, లేదు అంటే యేసు ప్రభు వారు కొంతమంది మానవుడు అన్నారు, కొంతమంది ఏదో అందంగా సరిగా వినపడలేదు. ఒకసారి మనము యెషయా 53:10 చూద్దాం. ఎవరన్నా దయచేసి చదవగలరా? ఆపండమ్మా. అతని నలుగొట్టకు ఎవరికి ఇష్టమాయనో అప్పచెప్పింది ఎవరు ఇప్పుడు? యూదా ఇస్కరియోతు, యెహోవానా? యెహోవా దేవుడు. యెహోవా దేవుడికి యేసు వారిని నలగొట్టుటకు ఇష్టమైంది. ఇది ఏంటి? వచనమా లేఖనమా? లేఖనము. లేఖనములు ఇంతవరకు మనం విన్నాము. లేఖనాలను నెరవేర్చటానికే యేసు ప్రభు వారి భూలోకంలో వచ్చాడు. యేసు ప్రభు వారు ఎవరు? మళ్ళీ మొదటి ప్రశ్న, మానవుడా దేవుడా? 100% మానవుడు, 100% దేవుడు. ఎలాగ 100% మానవుడు చూద్దాము, ఎలాగ 100% దేవుడు చూద్దాం. దేవుడికి
ఉండవలసినటువంటి కొన్ని గుణగణాలను చూసి వాక్యంలోకి వెళ్దాం. ఎంతమంది మనలో ఈ మాట విన్నాము? ఓమ్ని పొటెంట్ గాడ్, ఓమ్ని సెంట్ గాడ్, ఓమ్ని ప్రజెంట్ గాడ్. సర్వ అంతర్యామి, సర్వము ఎరిగినటువంటి వాడు, సర్వమై ఉన్నటువంటి వాడు, కాలానికి అతీతంగాను కాలమై ఉన్నటువంటి వాడే దేవుడు. అలాంటి ఒక గుణగణాన్ని మనం తీసుకొని చూసినట్లయితే యేసు ప్రభువు వారు 100% మానవుడు. అసలు 2025వ సంవత్సరం క్రితము ఏం జరిగి ఉంటుంది యెరూషలేములో ఒకసారి చూద్దాం. మనం అందరము ఒక్కసారి 2000 సంవత్సరాల క్రితము యెరూషలేములో ఏ విధంగా ఉందో ఒకసారి వెళ్దాం. 2000 సంవత్సరాల క్రితం యెరూషలేములో ఏం జరిగిందంటే, పస్కా పండుగ గురించి ఎంతవరకు తెలుసు మనకి? ఫీస్ట్ ఆఫ్ పాస్ ఓవర్ అంటారు. ఈ పస్కా పండుగ అంటే ఏంటి అంటే, యెరూషలేము దేవాతి దేవుడు హేరోదు ఫరో కాలంలో ఈ తెగుళ్ళ నుంచి ఒక పక్కనైతే ఈ ఇశ్రాయేలీయుల్ని అందరినీ కూడా మరి ఫరో బానిసత్వం నుండి విడుదల చేసినటువంటి సందర్భం. నేను ఇంకా డీటెయిల్గా వెళ్ళను, సమయాభావం వల్ల మెయిన్ పాయింట్స్ నేను చెప్పి నేను ముగిస్తాను. ఆ యొక్క బానిసలు అంటే కట్టు బానిసలుగా వాళ్ళని ట్రీట్ చేసేవారు. వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రివిలేజెస్, భాగ్యాలు లేవు అన్నమాట. ఆ ఫరో సైన్యము, ఫరో ఏది చెప్తే అదే చేయాలి వాళ్ళు. అలాంటి దుస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని విడుదల చేసినటువంటి దేవాతి దేవుడిని వీళ్ళు కృతజ్ఞతాపూర్వకంగా ఈ రోజు వరకు కూడా ఇశ్రాయేలీయులు ఆ పండుగని ఆచరిస్తూ ఉంటారు. ఆ పండుగలో మనం చాలా అంటే వాళ్ళు 7 రోజులు ఆచరిస్తారు. ఒక గ్రూప్ అయితే 8 రోజులు ఆచరిస్తుంది. ఇశ్రాయేల్ యూదులు మటుకు 7 రోజులు ఆచరిస్తూ ఉంటారు. దాన్ని పస్కా పండుగ అంటారు, ద ఫీస్ట్ ఆఫ్ పాస్ ఓవర్ అంటారు. దాంట్లో వాళ్ళు తినే ఫుడ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. తినే ఫుడ్ కూడా రకరకాల బిర్యానీ అంటాం కదా, అలాంటి శ్రేష్టతలో అంటే తొడ మాంసంతో కూడినటువంటి మటన్ అంటే మనకు అర్థం కాదని చెప్తున్నాం. అలాంటి విధమైనటువంటి శ్రేష్టతమైనటువంటి కూడినటువంటి భోజనం ద్వారా 7 రోజులు చేస్తారు. అయితే ఆ పస్కా పండుగకి దీనికి ఏంటి సంబంధమయ్యా అంటే, యేసు వారి శిష్యులు అడుగుతారు, ప్రభువా మరి ఇదిగో పస్కా మనకు దగ్గరికి వస్తుంది కదా, మరి మీరు ఎక్కడ భోజనం మీకు సిద్ధపరచాలి మేము చెప్తారా మీరు అంటే, మీరు ఆ వీధి గుండా వెళ్ళండి. ఆ వీధి గుండా వెళ్తుంటే ఒక వ్యక్తి ఒక కుండను పట్టుకొని వస్తుంటాడు. ఆ వ్యక్తిని మీరు అడిగితే ఒక మహాగదిని మీకు చూపిస్తాడు. ఆ గది అప్పర్ రూమ్ అంటాము. ఆ మహాగది యేసువారు పెట్టినటువంటి పేరు కూడా మహాగది. ఆ మహాగదిలో మనం చేయాల్సింది ఏం లేదు, సమస్తమైన సమకూరుస్తారు. అక్కడికి వెళ్తే ఆ పస్కాని మనం ఆచరిస్తాం. ఆ పస్కా టైం వస్తుంది. నేను కట్ షార్ట్ చేసి చెప్తా ఉంటాను సమయాభావం వల్ల. వెళ్ళినప్పుడు యేసుప్రభువు వారు తన శిష్యులు అందరూ కూడా అక్కడ కూర్చుంటారు, పస్కా ఆచరించడానికి కూర్చొని. అది మనము లాస్ట్ సప్పర్ అంటే యేసుప్రభువు వారు మరణానికి అప్పగించబడే రోజు ఆసనమైంది. అది చివరి ప్రభురాత్రి భోజనము. అక్కడ కూర్చున్నప్పుడు 3 ముఖ్య విషయాలు జరుగుతాయి అక్కడ. ఒకటి, యేసుప్రభువు వారు తను సంపూర్ణంగా తగ్గించుకొని శిష్యుల పాదాలు కడుగుతారు. రెండవది, ఆ ప్రభువు బల్లలో పాలు పందులు పొందడానికి అందరికీ ఆహ్వానం ఇచ్చినప్పుడు ఒక మాట చెప్తారు యేసుప్రభువు వారు. ఏం చెప్తారంటే, మనుష్య కుమారుడు ఈ దుర్మార్గుల చేతికి అప్పగించబడే సమయం ఆసనమైంది అని చెప్పబోతుంటే, ప్రభు అది నేనా అని చెప్పి ఒక వ్యక్తి అంటాడు. ఆ వ్యక్తి యూదా ఇస్కరియోతు అన్నప్పుడు, అవును నువ్వన్నట్టే అంటాడు. అంటే మా దేవుడిని మనం ఏమన్నా 100% మానవుడు, 100% దేవుడు, ఓమ్ని సర్వ అంతర్యామి అయినటువంటి దేవుడు మానవ రూపంలో ఉన్నటువంటి యేసుప్రభువు రూపంలో ఉన్నటువంటి ఆ దేవాది దేవుడికి అన్ని విషయాలు తెలుసు. తాను ఎందుకు రావడం జరిగింది భూలోకానికి, ఏం జరగబోతుంది, ఏం జరగబోతుంది, ఆ విషయాలు కొంతగా చూద్దాం. జరిగినప్పుడు ఆ వ్యక్తి యేసుప్రభువు అక్కడి నుంచి లెగిసి పారిపోతాడు, ఉండడు. ఈ 11 మంది శిష్యులతో యేసుప్రభువు వారు భోజనం చేస్తారు. చేసిన తర్వాత రేపు పొద్దున తెల్లారాక నన్ను అప్పచెప్తాను, నన్ను మనసుకు మనం అప్పచెప్పబడతాను, నన్ను చంపేస్తారంటే పేతురు టక్కున లెగిసి అంటాడు, దేవా మిమ్మల్ని ఎవరు దేవా చంపేది, నేను నా ప్రాణం మీకు అడ్డు పెడతాను, ఈరోజు తెల్లారాలంటే నా ప్రాణం పోతేనే తెల్లారుతుందంటే, లేదు యూదాస్కరియోతు ఈరోజు తెల్లారుతుంది, నువ్వు నన్ను 3 మార్లు అబద్ధాలు ఆడతావు అని చెప్పి, సరే అక్కడి నుంచి వాళ్ళందరూ ఒలివ పాటలు పాడుకుంటూ మాటలతో పాటు బైబిల్ వచనం చెప్తుంది. గెత్సెమనే తోటలోకి వెళ్తారు. గెత్సెమనే తోటలోకి వెళ్ళిన తర్వాత ఒక వింతైనటువంటి అనుభూతిని మనం చూస్తాం ఇక్కడ. గెత్సెమనే తోటలో వెళ్ళినప్పుడు పేతురుని, యోహాన్ని,
తర్వాత యాకోబుని ముగ్గురిని తీసుకొని వెళ్తారు యేసుప్రభు వారు. తీసుకొని వెళ్ళి గెత్సెమనే తోట దగ్గర వెళ్ళి కూర్చోమని. స్టోరీ అందరికీ తెలుసు. స్టోరీలో ఉన్నటువంటి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. కూర్చొని ప్రార్థన చేయండి నా గురించి. యేసుప్రభు గారు బాధతో వేదనతో ఒక దైవ కుమారుడు, దైవత్వము, మానవుడు యేసుప్రభు రూపంలో ఉంటూ ఏడుస్తూ ఉంటాడు, బిలబిల్లాడిపోతుంటాడు. అదే కాదండి, బిలబిల్లాడు ఏడుస్తుంటే కింద పడిపోతాడు. కింద పడిపోయి, దేవా రేపు జరగబోయే ఆ భయంకరమైనటువంటి యాగము నేను ఒక బలి పశువుగా అప్పగింపబడాలి. ఇది లేఖనం చెప్తుంది. ఆ బలి పశువుగా అప్పగింపబడాలి అంటే నేను అది చేయడము నా వల్ల కాదు. దయచేసి నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా నుండి తొలగించు దేవా, నాతో కాదు అన్నప్పుడు దేవాతి దేవుడు యేసు ప్రభు వారితో ఉంటాడు. దానికి సాదృశ్యం ఏంటి? మీకు రెఫరెన్సెస్ నేను ఇస్తాను చూడు. దాంట్లో దేవాతి దేవుడు దేవదూతను పంపించడం జరుగుతుంది. దేవదూత వచ్చి యేసయ్యతో మాట్లాడి పరిచయం చేస్తుంది. అయ్యా, నిన్ను ఏర్పరిచిన విధానం ఇదే, నువ్వు రావాలి లోకానికి, 33.5 సంవత్సరాలలో 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటన చేయాలి, నువ్వు కొట్టబడాలి, చంపబడాలి. ఎందుకు? దేవుడి యొక్క ప్రణాళిక నెరవేర్చాలండి అని చెప్పితే దేవుడు యేసుప్రభువు మాట్లాడి తిరిగి మళ్ళీ శిష్యుల దగ్గరికి వెళ్తారు. మళ్ళీ శిష్యులు పడుకుని ఉంటారు. మళ్ళీ తిరిగి వస్తారు, మళ్ళీ ప్రార్థన చేసుకుంటాం ఒంటరిగా తండ్రితో అని. వచ్చినప్పుడు అయితే ప్రభువా నీ చిత్తం అయితే ప్రభా మరి ఇదే కానివ్వు, నేను సరెండర్ చేసుకుంటాను అనుకుంటారు. అనుకున్న తర్వాత అక్కడ కట్టిస్తే నెక్స్ట్ పిల్లలందరూ వస్తారు. కైఫా చీఫ్ ప్రీస్ట్ వచ్చి బట్టలతో వచ్చి పట్టుకొని అక్కడ తీసుకెళ్తారు. ఉదయాన్నే యేసుప్రభు వారిని పొంతి పిలాతు, ఎవరో గవర్నర్గా ఉన్నటువంటి పొంతి పిలాతు దగ్గరికి తీసుకెళ్తారు. పొంతి పిలాతు యేసుప్రభు వారిని చూసి అనేకమైనటువంటి ప్రశ్నలు వేస్తాడు. అనేకమైన ప్రశ్నలు వేసినప్పుడు యేసుప్రభు వారు సమాధానం చెప్పరు. నువ్వు దైవ కుమారుడివి, నువ్వు రాజువా అంటే అవును నువ్వు అన్నట్టే అంటారు తప్పించాము. అప్పుడు అక్కడ ఇంకో వింతైనటువంటి విషయం అక్కడ జరుగుతుంది. ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి సోల్జర్స్ అందరూ కూడా వారందరూ కూడా యేసుప్రభుని ఒక గదిలోకి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఆయన పైన వస్త్రాన్ని తీసేసి ఒక ఎర్రటి అంగి ధరింపజేస్తారు. ఎరుపు ఆ పరుపులు దేనికి సాదృశ్యం అంటే రాజరికానికి సాదృశ్యం. నీవు ఒక రాజు అవుతావు ఇక్కడ అని చెప్పి ఒక ముళ్ళ కిరీటం ఆయన తలపైన పెడతారు. ఆయన చేతి ఒక రాజదండను ఇస్తారు. ఇచ్చేసి అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తారు. బైబిల్లో క్లియర్గా ఉంది. మన వచనాలు తీసుకొని చదివే టైం లేదు కాబట్టి నేను త్వరగా ముగించాలని ఆశపడుతున్నాను. అందరూ సాష్టాంగ నమస్కారం అంటే యేసు వారికి నిలబడి ఉంటే మీరు కూర్చున్న ప్లేస్లో అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తారు. మోకాళ్ళ నుండి సాష్టాంగ నమస్కారం చేస్తారు. అంటే ఏంటంటే నువ్వు రాజు అయితే నీకు ఈ విధమైనటువంటి మర్యాదలు దొరుకుతాయి. ఎందుకు నిన్ను నువ్వు అనవసరంగా అప్పగించుకుంటున్నావు? అయితే ఇక్కడి నుంచి ఏం జరుగుతుంది? అక్కడి నుంచి గొల్గోతా అనే పర్వతాన్ని తీసుకెళ్తారు. అక్కడ సిలువ వేస్తారు యేసుప్రభు వారిని. యేసుప్రభు వారిని సిలువ వేసినప్పుడు అక్కడి నుంచి ఆ సిలువ పక్కన ఒక దారి ఉంటుంది. అంటే దారి గుండా జనాలు వస్తూ పోతుంటారంట. దారి గుండా పోయే జనాలు యేసుప్రభు వారిని చూసి ఏమంటారంటే, నువ్వు దైవ కుమారుడు అన్నావు కదా, ఈ దేవాలయాన్ని నువ్వు పడగొట్టి 3 రోజుల్లో కడతా అన్నావు కదా, సరే నీకు కనుక అంత శక్తి ఉంటే నువ్వు దిగి వచ్చేసే, నువ్వు దిగి వస్తే నన్ను నమ్మేస్తావు, నువ్వు దేవకుమారుడు అని. ప్రియ సంఘమానికి నేను చెప్పవచ్చినటువంటి వాస్తవం ఏంటంటే 3 సార్లు కూడా సాతానుడు యేసు ప్రభువాన్ని విపరీతంగా శోధించాడు. ఎందుకు శోధించాడు? రక్షణ కార్యం జరగకుండా ఆపడానికి. బండ్రోతులతోనూ సోల్జర్స్తోనూ రాజరికం ఏ రీతిగా ఉంటుందని చెప్పి ఆ క్షణం వరకు చూపించాడు. గొల్గోతా పర్వతం పైన నువ్వు దిగి వస్తే నేను నమ్మేస్తాను, నేను నీకు శిష్యులం అవుతామని చెప్తున్నటువంటి అక్కడి నుంచి వచ్చిపోయేవారు అక్కడి వరకు ఆయనను శోధిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా యేసు ప్రభు వారు ఏమీ మాట్లాడకుండా వదకు తేయబట్టిన ఒక గొర్రె పిల్లగా తనను తాను సమర్పించుకున్నారు. దేని కొరకు? తండ్రి యొక్క సంకల్పము నెరవేర్చాలి. ఏంటి తండ్రి యొక్క సంకల్పము? ఇది క్వశ్చన్. తండ్రి సంకల్పము, ఆది మానవుడు ఏదైతే తన సంకల్పాన్ని కోల్పోయాడో ఏదైనా వనములో తిరిగి దాన్ని జత చేయడానికి పంపించబడినటువంటి దేవుడు యేసు ప్రభువారు.
యేసు ప్రభువారు ఆది మానవుడు. ఎందుకంటే దేవుడి యొక్క ప్రణాళిక తన బిడ్డలు అందరూ కూడా తనతో ఉండాలని తన ఆశ, తన కోరిక. కాబట్టి ఎప్పుడైతే ఈ పాపం అనేది మనలో ప్రవేశించిందో అప్పుడు దేవుడికి మనకు ఎడబాటైంది. అందుకే ఏం మాట్లాడుతుంది, నా దేవ తండ్రి అని సంబోధించినటువంటి యేసుప్రభు వారు 4వ వచనానికి వచ్చే వరకు నా దేవ నా చెయ్యి ఎందుకు విడిచితివి. సో తండ్రి అని సంబోధించాడు. కాబట్టి ఇప్పుడు మనము చూసినట్లయితే దేవాది దేవుడు పాపాన్ని అసహించుకున్నాడు గాను పాపిని అసహించుకోలేదు. కంప్లీట్గా మన నిమిత్తమై దేవాది దేవుడు కంప్లీట్గా ఒక పాపి అయి కొరిపి అయి పాపం అంతా కూడా తన మీద తీసుకోవడం జరిగింది. అదే విధంగా ఒకసారి డిటర్నామీ దినవృత్తాంతము ద్వితీయోపదేశ కాండము 21:23 చదవండి అమ్మ ఒకసారి. డిటర్నామీ ద్వితీయోపదేశ కాండము చాలమ్మా. మ్రాను మీద వేలాడదీయబడినటువంటి వ్యక్తి ఏమవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడు. శాపాన్ని తొలగించాలి అంటే లేఖనము నెరవేరాలి అంటే శాపము తొలగించబడాలి. శాపం తొలగించబడాలంటే ఏ పాపము ఎరగినటువంటి యేసయ్య బలి పశువుగానే తన ప్రాణాన్ని పెట్టాలి. మ్రాను మీద వేళ్ళన్నటువంటి వాడు శాపగ్రస్తుడు అయినందుకు కాబట్టి దేవాది దేవుడు యేసు ప్రభు వారి చేతిని వదిలేశారు. ఎప్పుడైతే వదిలేశారో సమస్త మానవాళి కొరకు రక్షణ కలిగింది. సమస్త మానవాళి కూడా రక్షణలో పయనిస్తుంది. మానవుడు జన్మపాపిగా ఉండడం ఇష్టం లేదు కాబట్టి యేసు ప్రభు వారు వచ్చారు. మానవుడు కర్మపాపి అయి ఉండితే మనము యేసు ప్రభువుని చేరుకోలేము. కాబట్టి మనకు ఎదురయ్యే ప్రతి సమస్యను, ప్రతి బలహీనతను, ప్రతి విషయాన్ని యేసయ్య దగ్గర ఒప్పుకుంటూ ప్రతిదినము మనల్ని పరీక్షించుకుంటూ ఆయన సన్నిధిలో గోజాన్ని ఎడల తప్పకుండా క్షమించి మనల్ని మరొకసారి ఆయన బిడ్డలుగా అతను స్వీకరిస్తారు. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి కాపురి గారికి మరొకసారి వందనాలు తెలుస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆకాల కర్మలు భీకరంబగా నిన్ను ఆ కొయ్యపై నుంచి నీ కాళ్ళు